గారిని ఈ రోజు నుంచి నేను కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నా. సో శర్మ గారు కదా, మీరు ఏమేం పనులు ఏమేం పూజలు చేస్తారు మీరు? మేము శాంతులు చేస్తాం, తర్పణాలు చేస్తాం, తర్పణాలు వదిలించడం వంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఓకే, శాంతులు తర్పణాలు అంటే చచ్చిపోయినప్పుడు చేసేటివి. చచ్చిపోయినప్పుడు కాదు, తర్వాత సంవత్సరీకాలు అంట. అదే చనిపోయిన అలా కాదండి, చనిపోయిన వాళ్ళకి చేసే తర్పణాలు ఒకటండి. ఇక్కడ ప్రొఫెషన్కి దీనికి సంబంధం లేదు అసలు. ఓకే, మనం యాజ్ ఏ మ్యాన్ మనం వచ్చినాము, మన అభిప్రాయం మనం చెప్తున్నాము. ఓకే, అది. కానీ నేనేమంటా అంటే మీరు శర్మ అవునా, పూజలు పురస్కారాలు ఏమన్నా ఉంటే వెళ్ళాలి కానీ, సో మీరు ఇట్లా వీడియోల ముందు కూర్చునేది అసలు మీకు మంత్రాలు వచ్చా? సామాజిక బాధ్యత. ఓకే, సామాజిక బాధ్యత మనకి సమాజంలో ఎప్పుడైతే సమాజంలో అధర్మం పెరుగుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో, ఖచ్చితంగా కూడా చాలామంది ఇదే చెప్తుంటారు, ఫాలో అవ్వాలి అందరూ. సమాజంలో ఒకటి జరుగుతున్నప్పుడు లెటెస్ట్ టెల్, మన ప్రయత్నం మనం చేద్దాం. సమాజాన్ని చెప్పడానికి మనతో సరి చేయడానికి ప్రయత్నం చేద్దాం. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినకపోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. శర్మ గారికి మంత్రాలు వచ్చా, శ్లోకాలు వచ్చా అని తెలుసుకోవాలని ఉంది. వచ్చారా? మీరేమైనా శ్లోకాలు కానీ మంత్రాలు చెప్తే నేను వినాలనుకుంటున్నాను. ఒకటి చూడండి, చాలామంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఉద్యోగాలు చేస్తారు, చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు తర్వాత ఉద్యోగాల నుంచి మరలా కొంతమంది పౌరోహిత్యంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొన్ని నవగ్రహ మంత్రాలని కొన్ని నేర్చుకొని, ఎందుకంటే కోవిడ్ తర్వాత సమాజంలో చాలా మార్పు జరిగింది. కోవిడ్ తర్వాత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ప్రొఫెషన్ పోయి వేరే ప్రొఫెషన్లో రావటం ఇలా జరిగింది. అనేక మంది కూడా చేశారు. కొంతమంది బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళ నవగ్రహ మంత్రాలు నేర్చుకొని జపాలకు వెళ్ళటం, దానాలకు వెళ్ళటం, వాటికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది పూర్తి స్థాయి చిన్నప్పటి నుంచి వేద శాస్త్రాలు నేర్చుకునేటువంటి వాళ్ళు ఆ స్థాయి ఉంటారు. కొంతమంది కొంత భాగం నేర్చుకుని అంతవరకు చేసేవాళ్ళు ఉంటారు. సో పూర్తి స్థాయిలో ఎవరు నిపుణులు ఉంటారు. కొంతమంది కొన్ని పూజలు చేస్తారు, ఇంకొంతమంది ఇంకొన్ని పూజలు చేస్తారు. ఇది వాళ్ళ జీవిత విధానం. సో ఆ విధంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వేదాలతో పాటు మామూలు డిగ్రీ కూడా ప్యారలల్ చేపిస్తున్నారు. అది ఒక పర్టికులర్. ఇది సమాజంలో అందరికి కూడా వర్తిస్తుంది. వాళ్ళకి నచ్చినటువంటి జీవిత విధానం, నచ్చినటువంటి ఉద్యోగం కూడా. నేను కూడా మిమ్మల్ని ఏమనట్లే, మీరు మాట్లాడండి, బట్ కరెక్ట్ మాట్లాడండి. ఏదైనా మాట్లాడతా అనేది నా ఉద్దేశం. నా కోసం మీ నోటి త్రూ నేను కొన్ని మంత్రాలు వినాలనుకుంటున్నా. ఒక 3 మంత్రాలు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయిదా. మంత్రాలు చెప్తారా, చెప్పరా? మంత్రాలు అనేటువంటివి ఇట్లా స్టూడియోల్లో ఎక్కడ పడితే మీరు షూ వేసుకొని ఉన్నారు, షూ ఇప్పేస్తాను ఇది వినండి. ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ చెప్పాలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చెప్పకూడదండి.